సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞం చేయడానికి సంకల్పించి శివకేశవుల్ని ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించారు. శివుడితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. అయితే బ్రహ్మ కోయినా నదిగా మారాడు. ప్రశస్తి పొందిన 5 నదులలో కృష్ణా నది విశిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించడానికి సహ్యాద్రి పర్వతంలోని తన జన్మస్థానం నుండి కృష్ణా నది ఒక దూరం ప్రవహించిన తర్వాత వేణి నదిని, కోయినా నదిని అనేక ఉపనదులను తనలో సంగమింపు చేసుకుని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని అనే పేరు ఏర్పడింది. పాశుపతాస్త్రం కోసం తనకై తపస్సు చేస్తున్న అర్జునుడితో మల్లయుద్ధం చేసి అతని శక్తికి సంతసించి విజయవాటిక దగ్గర ఇతని దేవతల సూచనలు చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీడు. కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్ధృతంగా ప్రవహిస్తూ అడ్డుగా ఉన్న కొండ భాగాన్ని ప్రజలు కృష్ణ నిర్విరోధంగా అప్రతిహతంగా ప్రవహించి కుడిగడ్డ దగ్గర 2 పాయలుగా చీలి సముద్రం